ఇది పరబ్రహ్మం నుండి బ్రహ్మాండ సృష్టి ఎలా ప్రారంభమైందో వివరించే ఓ గొప్ప కథ. బ్రహ్ముడు సృష్టి ఆరంభం. ఓ గొప్ప కథ. ఒకప్పుడు ప్రారంభంలో ఏమీ లేదు, కేవలం పరబ్రహ్మన్ మాత్రమే ఉన్నాడు. అతడు స్వయంగా సృష్టి చేసిన అనంతమైన శక్తితో నిండిన, ప్రారంభం లేకుండా అంతం లేకుండా ఉన్న ఓ పరమతత్వం. ఆయనకు ఆకారం లేదు, లక్షణాలు లేవు. భావాలు, ఇంద్రియాలు, పరిధికి వెలుపల ఉన్న ఆ చైతన్యం, శాశ్వతమైన శాంతి. ఆ పరబ్రహ్మను సృష్టిని కోరినప్పుడే ఈ భౌతిక జగత్తు ప్రారంభమైంది. ఆయన సంకల్పంతో ఓ ధ్వని ఉద్భవించింది. అది ఓం. ఈ ఓం ధ్వనితో సృష్టి మొదలయ్యింది. మొదటగా మహాతత్వం అనే మూలతత్వం పుట్టింది. అదే తత్వం 3 గుణాలుగా విడిపోయింది. సత్వగుణం రక్షణ, రజోగుణం క్రియ, తమోగుణం వినాశం. ఈ 3 గుణాల చలనం వల్ల 5 భౌతిక మూలకాలు పుట్టాయి. వాయువు, జలం, భూమి, అగ్ని, ఆకాశం. ఇవే పంచతత్వాలు. ప్రకృతి ఉద్భవం మరియు నారాయణుడు. ఇవి కలిసి ప్రకృతి సృష్టిని నిర్మించాయి. జలరాశి మధ్య ఓ దివ్య స్వరూపం ఉద్భవించింది. నీటిపై కమలంపై కూర్చున్నట్టుగా ఉన్న ఆ స్వరూపం పేరు నారాయణుడు. ఆ నారాయణులో పరబ్రహ్మం తన బీజాన్ని నాటాడు. నీటితో అది పరిపక్వమై ఓ బంగారు గుడ్డును పుట్టించింది. అది బ్రహ్మాండం. విష్ణువు హిరణ్యగర్భుడు. ఆ గుడ్డులోకి నారాయణుడు ప్రవేశించి విష్ణువుగా మారాడు. ఆ గుడ్డు అతనిని గర్భంలో చుట్టుముట్టింది. అందుకే ఆయనకు హిరణ్యగర్భుడు అని పేరు వచ్చింది. బ్రహ్ముడి జననం. విష్ణువు నాభిలోంచి 14 దళాలు కలిగిన ఓ కమలం పుట్టింది. దానిలో నుంచి బ్రహ్ముడు జన్మించాడు. అతనిత్తటిని పరబ్రహ్మను సృష్టించాడు. బ్రహ్ముడు సృష్టికర్త, రజోగుణానికి అధిపతి. అతడు తన చేతిలో కమండలం జపమాల పట్టుకున్నాడు. విష్ణు నాభి నుండి పుట్టినందున బ్రహ్ముడిని పద్మయోని, నాభీజ అని కూడా పిలిచారు. సృష్టి మరియు కాలచక్రం. 1 సంవత్సరం హిరణ్యగర్భంలో గడిపిన బ్రహ్ముడు ఆ గుడ్డుని 2 భాగాలుగా విభజించాడు. పైనిది స్వర్గం, కిందిది భూమి, మధ్యలో ఆకాశం. ఇలా బ్రహ్ముడు సృష్టిని ప్రారంభించాడు. సృష్టి, సర్గ, స్థితి, రక్షణ, లయ, వినాశం. ఒక జీవచక్రం ముగియగానే మరొక జీవం పుడుతుంది. ఈ ప్రక్రియ నిరంతరం తిరుగుతుంది. ఓ అనంతమైన చక్రం. సృష్టి, స్థితి, లయం అనే 3టితో కూడిన ఓ ప్రక్రియ. వేదాల పుట్టుక. ఆ తర్వాత బ్రహ్ముడు ధ్యానంలోకి ప్రవేశించాడు. ఆ ధ్యానం నుండి 4 వేదాలు పుట్టాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. కానీ అప్పుడే 4 సమస్యలు పుట్టబోతున్నాయి అన్న విషయం బ్రహ్ముడికి తెలియదు. ఈ సమస్యలు బ్రహ్ముడి సృష్టినే ప్రశ్నించబోతున్నాయి. మరీ మంచి ఆరంభం చాలు. ఇక్కడే కథ మొదలయ్యింది. బ్రహ్ముడు సృష్టిని చూసి మౌనంగా చూశాడు. కానీ ఇప్పుడు సృష్టి ఎదుర్కొనబోయే సమస్యలు ఏంటి?